కల్పిత పాత్రల్లో అందరికంటే బలమైన వాళ్ళు ఎవరు? అదొక పెద్ద డిబేట్. ప్రతి ఫ్యాండమ్లోనూ ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంటుంది. కానీ కొంతమంది ఫ్యాన్స్కి ఇది కేవలం మాటలతో తేలే విషయం కాదు, అదొక పెద్ద లెక్క. చాలామంది అభిమానులకు ఇది సరదాగా అడిగే ప్రశ్న కాదు. వాళ్ల దృష్టిలో ఇదొక క్లిష్టమైన పజిల్. డేటా, లాజిక్తోనే దీనికి సమాధానం దొరుకుతుంది. ఆ పజిల్ను ఎలా సాల్వ్ చేస్తారో చూసే ముందు ఇద్దరు టైటాన్స్ను పోల్చి చూద్దాం. ఒకవైపు గోకు తన ఫిజికల్ పవర్తో గ్రహాలనే నాశనం చేయగలడు. మరోవైపు సంగ్ జిన్వు, ఇతనిది వేరే లెవెల్. ఇతనికి కాన్సెప్చువల్ ఎబిలిటీసున్నాయి. అంటే ఏకంగా మరణం, జ్ఞాపకాలు లాంటి వాటినే మార్చగలడు. మరి వీరిద్దర్లో ఎవరు గెలుస్తారో ఎలా చెప్పగలం? ఇక్కడే మన అసలు కథ మొదలవుతుంది. దీన్నే పవర్ స్కేలింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే కథలో చూపించిన సంఘటనలు, డైలాగుల్ని బట్టి క్యారెక్టర్ల బలాన్ని లెక్కించడం. పదండి, ఈ ఫ్యాన్ మేడ్ మ్యాథ్స్ ఎంత డీప్గా ఉంటుందో చూద్దాం. సరే, అసలీ పవర్ స్కేలింగ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫ్యాన్స్ కేవలం ఒకే ఒక్క సీన్ని పట్టుకుని దాన్ని నంబర్లుగా ఎలా మార్చేస్తారో చూడండి. దీనికోసం డ్రాగన్ బాల్ నుండి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కథ స్టార్టింగ్లో పిక్కోలో చంద్రుడిని పేల్చేస్తాడు కదా. ఇది చూసిన కంజెంట్షు ఫోరంలోని ఫ్యాన్సు ఊరుకోలేదు. వాళ్ళు ఆ సీన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనలైజ్ చేశారు. వాళ్ల లెక్కల ప్రకారం ఆ ఎనర్జీ బీమ్ చంద్రుణ్ణి చేరడానికి దాదాపు 4 సెకండ్లు పట్టింది. ఇప్పుడు మ్యాథ్స్ చూడండి. భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరాన్ని ఆ టైంతో భాగిస్తే ఆ బీమ్ స్పీడ్ సెకనుకు దాదాపు 60,000 మైళ్ళు, అంటే కాంతి వేగంలో 3వ వంతు. ఈ ఒక్క లెక్క మొత్తం క్యాలిక్యులేషన్కి ఫౌండేషన్ అయింది. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలైంది. ఆ పవర్ఫుల్ బీమ్ని రాడిట్స్, అంటే పవర్ లెవెల్ 1500 అతను చాలా ఈజీగా తప్పించుకున్నాడు. దీన్ని బట్టి ఫ్యాన్స్ ఒక ఫార్ములానే కనిపెట్టారు. కాంతి వేగాన్ని అందుకోవాలంటే పవర్ లెవెల్ కనీసం 4500 ఉండాలి. ఇక ఫ్రీజా సాగా టైంకి గోకు బేస్ పవర్ లెవెల్ ఏకంగా 30 లక్షలు. అంటే అదే ఫార్ములా ప్రకారం అతను అప్పటికే కాంతి కంటే 666 రెట్లు వేగంగా ఉన్నాడన్మాట. ఆగండి, ఇక్కడితో అయిపోలేదు. అఫీషియల్ సూపర్ సయాన్ మల్టీప్లయర్స్ని దీనికి యాడ్ చేస్తే నంబర్లిక ఆకాశాన్ని దాటిపోతాయి. సూపర్ సయాన్ 3లో అయితే అతను కాంతి కంటే ఏకంగా 2,66,000 రెట్లు వేగంగా ఉన్నాడట. కాని కథ అక్కడితో కూడా ఆగలేదు. డ్రాగన్ బాల్ సూపర్లో అతని శక్తి ఇంకా పెరిగిందని వాదిస్తూ ఫ్యాన్స్ ఫైనల్ నంబర్ని లెక్కించారు. ఆ నంబర్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. వాళ్ల ప్రకారం సూపర్ సయాన్ బ్లూ రూపంలో ఉన్న గోకు కాంతి కంటే 13,32,00,000 రెట్లు వేగంగా ప్రయాణించగలడు. ఇది మనం ఊహించుకోవడానికి కూడా కష్టమైన నంబర్. అయితే అందరూ ఈ లెక్కలను ఒప్పుకోరు. కొంతమంది ఫ్యాన్స్ కథ నుండే కొన్ని లాజికల్ ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకి, గోకు అంత వేగంగా ఉంటే కథలో చాలా తర్వాత కాంతి వేగాన్ని ఎందుకొక పెద్ద విషయంగా చూపించారు? కొన్నిసార్లు చిన్న చిన్న దూరాలు వెళ్లడానికే గంటలెందుకు పడుతుంది? ఇవన్నీ కేవలం సినిమాటిక్ టైమింగ్ కోసం, డ్రామా కోసం పెట్టినవే అని వాటిని ఇంత సీరియస్గా లెక్కించకూడదని వాళ్ళు వాదిస్తారు. సరే, పవర్ స్కేలింగ్ ఎలా చేస్తారో చూశాం. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఇది ఎందుకు ముఖ్యం? ఈ లెక్కల వల్ల అసలు కథ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇక్కడే మనం పవర్ క్రీప్ అనే ఒక కాన్సెప్ట్ను అర్థం చేసుకోవాలి. సింపుల్గా, కథ ముందుకు వెళ్లే కొద్దీ హీరోలు, విలన్ల శక్తులు ఊహకు అందని రేంజ్లో పెరిగిపోవడమే ఇది. దీనివల్ల కథపై చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. రొలాండో టేటా తన థీసిస్లో దీని గురించి చాలా బాగా రాశారు. ఆయనేమంటారంటే, ఇలా కంటిన్యూస్గా శక్తిని పెంచుకుంటూ పోవడం వల్ల బలహీనమైన పాత్రలు సైడైపోతాయి. కథలో మార్పు తీసుకువచ్చే అవకాశం వాటికి అస్సలు దొరకదు. దీనివల్ల కథలో ఒక పెద్ద సమస్య వస్తోంది. ప్రతి గొడవకు పరిష్కారం ఒకటే అయిపోతోంది. ఎవరెక్కువ పవర్ఫుల్? బస్. ఇక స్ట్రాటజీ, టీం వర్క్, తెలివితేటలకు అసలు విలువే ఉండదు. మిగిలేది కేవలం పచ్చి బలప్రదర్శన మాత్రమే. ఈ పవర్పై మరీ ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల వేర్వేరు కథల్లో కూడా ఒకే రకమైన పాత్రల ఆర్క్స్ ఎలా రిపీట్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్కి, డ్రాగన్ బాల్ నుండి టియన్ షిన్హాన్ను, సోలో లెవెలింగ్ నుండి థామస్ ఆండ్రేను తీసుకుందాం. ఇద్దరూ తమ తమ ప్రపంచాల్లో స్ట్రాంగెస్ట్ హ్యూమన్. పైకి వాళ్ల కథలు వేరుగా అనిపించినా వాటి స్ట్రక్చర్ మాత్రం దాదాపు ఒకేలా ఉంటుంది. వీరిద్దరి జర్నీని గమనిస్తే ఆశ్చర్యం వేస్తోంది. చూడండి, ఇద్దరూ మొదట విలన్లుగా ఎంట్రీ ఇస్తారు. బలమే సర్వస్వం అని నమ్ముతారు. తర్వాత హీరో చేతిలో ఘోరంగా ఓడిపోతారు.
వాళ్ళ అహం దెబ్బతింటుంది. ఆ తర్వాత హీరోకి మంచి ఫ్రెండ్స్ అవుతారు. కానీ చివరకు కొత్తగా వచ్చే పవర్ఫుల్ విలన్లు ఎంత బలవంతులో చూపించడానికి వీళ్ళనొక పంచ్ బ్యాగ్లా వాడుకుంటారు. దాంతో కథలో వాళ్ల పాత్ర దాదాపు ముగిసిపోతోంది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ని ఒకచోట చేర్చి చూద్దాం. ఒకవైపు పజిల్ సాల్వ్ చేసే ఫ్యాన్, మరోవైపు కథను విశ్లేషించే క్రిటిక్. ఒకవైపు పవర్ స్కేలర్, కథను ఒక సిస్టంలా చూస్తాడు, దాని రూల్స్ని అర్థం చేసుకుని మ్యాథ్స్తో నిజమేంటో తెలుసుకోవాలని ట్రై చేస్తాడు. మరోవైపు విమర్శకుడు, కథను ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్లా చూస్తాడు, దాని థీమ్స్, క్యారెక్టర్ జర్నీస్ని అనలైజ్ చేస్తాడు. ఈ రెండూ కూడా ఒక కథని ఎంజాయ్ చేయడానికి సరైన మార్గాలే. చివరిగా చెప్పాలంటే, పవర్ స్కేలింగ్ వల్ల కథలకు కొన్ని ఇబ్బందులున్నమాట నిజమే. అయినా సరే, ఇది కూడా ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చూపించే ఒక అద్భుతమైన పద్ధతి. వాళ్ళకిష్టమైన ప్రపంచాలను ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి వాళ్ళు చేసే ఒక ప్రయత్నమిది. ఇదంతా మనలొక ముఖ్యమైన ప్రశ్న దగ్గర తీసుకొస్తుంది. మనం కథ చెప్పడంలో దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలి? పర్ఫెక్ట్ లాజిక్కా, లేక మనల్ని కదిలించే ఒక పవర్ఫుల్ మెసేజ్కా? ఆలోచించండి.